తిరుమల తిరుపతి దేవస్థానం ఆకస్మిక రద్దీ అదే ఇవాళ ఇంపాక్ట్ అయింది. ఎవరు ఊహించలేదు. దాని కారణంగానే ఇవాళ భూదేవి కాంప్లెక్స్ దగ్గర జనాలు ఒక్కసారిగా ఎంటర్ కావడానికి ప్రయత్నించడం, అక్కడ టోకెన్స్ దగ్గర హడావిడి జరగటం, చివరికి పోలీసులు అది లాఠీ చార్జ్ అంటూ ప్రచారం లేదని చెప్పి టీటీడీ ప్రకటించడం, మొత్తం మీద అదంతా జరిగింది చూసాం. అయితే ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. మెయిన్ క్రిస్మస్ సెలవు, ఆ తర్వాత వచ్చేటప్పటికి 27, 28, 29 శని ఆది సోమవారం దాకా కూడా ఉంటుంది రద్దీ అన్నటువంటిది టీటీడీ భావిస్తోంది. అందుకని చెప్పేసి అనూహ్య రద్దీ కారణంగా డిసెంబర్ 27, 28, 29 తేదీలకి అంటే శని ఆది సోమవారం శ్రీవారి ఆఫ్లైన్ టికెట్లు అంటే ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అలౌడ్ అట, ఆఫ్లైన్ కొండ మీద ఇస్తారు కదా అవి ఆపేస్తున్నారు. తిరుమల శ్రీవాణి దర్శన్ టికెట్ కౌంటర్లో తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్లు జారీ చేయబడవు. అంటే ఎవరైనా అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, ఎయిర్పోర్ట్లో లేకపోతే అక్కడ టీటీడీలో తీసేసుకోవచ్చు అనుకుంటారు కదా, అవన్నిటిని ఆపేస్తున్నాం అని ప్రకటించారు. రేణిగుంట విమానాశ్రయంలో కావచ్చు, అట్లాగే తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్లో కావచ్చు. కాబట్టి శ్రీవాణి టికెట్లు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చులే, దర్శనం చేసుకోవచ్చులే అనుకునే వాళ్ళని ఆగిపోమ్మని చెప్తోంది టీటీడీ.